హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో షూట్ చేశానండి. అంటే కార్తీక మాసం లాస్ట్ అని చెప్పొచ్చు, బుధవారం రోజు మాట. సో మనకి లక్షవారంతో కార్తీక మాసం అయితే అయిపోతుంది కదా. బుధవారం అయితే అమావాస్య కలిసిపోయింది కదండి. ఇంకా ఆ రోజు నైట్ అయితే మేము కాలభైరవ స్వామివారి టెంపుల్కి వెళ్ళాము. ప్రతి అమావాస్యకి కూడా కాలభైరవ స్వామివారి టెంపుల్లో గుమ్మడి దీపం అయితే వెలిగిస్తారు కదండి. సో ఇంకా అమావాస్య కదా ఆ రోజు, ఇంకా కార్తీక మాసం కదా అన్నట్టుగా మేమైతే స్వామిని దర్శించుకుందామని టెంపుల్కి అయితే వచ్చాము. సో మేము వచ్చే టైంకి కరెక్ట్గా ఆకాశ దీపం అయితే వెలిగిస్తున్నారండి. మేమైతే ఇక్కడ ఆగకుండా దర్శనానికి వెళ్ళిపోయామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకాశ దీప పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు కదా. కాలభైరవ స్వామి వారికి కూష్మండ దీపం వెలిగించుకుందాం కదా అనేసి. కానీ అక్కడున్న ఒక అతనైతే టెంపుల్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిచారండి. పిలిచి ఆకాశ దీపం ఈ రోజుతో లాస్ట్ అమ్మ, మీరందరూ కూడా వచ్చి వెలిగించుకోండి అని అందరికీ కూడా అగరబత్తీలు అయితే ఇచ్చారండి. సో అందరం కూడా అగరబత్తీతో ఆకాశ దీపాన్ని అయితే వెలిగించుకున్నాము. అక్కడ ఆయన చాలా మంచిదండి. ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఆకాశ దీపాన్ని వెలిగించుకునే భాగ్యాన్ని కలగజేశారు. సో మేమైతే నార్మల్గా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాము. ఈ మధ్యకాలం అంటే కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి కాకుండా లాస్ట్లో అయితే నేను శివాలయంలో 2-3 సార్లు ఆకాశ దీప పూజలో పాల్గొన్నాను కదా. సో ఇంకా మిగతా స్టీల్ ప్లాంట్లు ఇంకా టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తిరుగుదాం అన్నట్టుగా ఫస్ట్ అయితే స్టార్టింగ్లో మేము ఉండలేదండి. దర్శించుకోవడానికి స్వామిని లోపలికి వెళ్ళిపోయాము. సో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళో, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆకాశ దీప పూజలో ఆఖరికి చిన్న పిల్లల చేత కూడా వెలిగించుకోమని చెప్పారండి ఆయన అయితే. అంటే లాస్ట్ రోజు కదా, అందరికీ అవకాశాన్ని కలగజేయాలి అన్నట్టుగా చాలా బాగా జరిగిందండి ఆకాశ దీప పూజ అంతా కూడా. ఇక్కడైతే ఈ రోజుతోటి ఆకాశ దీపం అమ్మ ఇంకా రేపటి నుంచి వెలిగించమన్నారు. కానీ మా వీధిలో శివాలయంలో అయితే లక్షవారం కూడా ఆకాశ దీపం వెలిగించారండి. అంటే మనకి పాడ్యమి శుక్రవారం కాబట్టి. ఒక్కొక్క చోట ఎవరైనా మనకు తెలియలేనప్పటికీ కూడా మనం ఏ పూజలైనా దూరంగా నుంచి చూస్తున్నప్పటికీ కూడా పిలిచి అన్నీ ఇచ్చి చేసుకోమని చెప్తారండి. కొన్ని చోట్ల మనం తెలిసిన వాళ్ళమైనప్పటికీ కూడా పట్టించుకోరు కదా. సో కానీ ఇక్కడ ఉన్న స్వామి మాతలు వీళ్ళందరూ కూడా అందరినీ పిలిచారండి. మేము అందరూ కూడా దర్శనానికి వచ్చిన వాళ్ళమి. కానీ మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆకాశదీప పూజలో అయితే పాల్గొమన్నారండి. సో మేము దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. ఇంకా టెంపుల్స్కి వెళ్ళాలంటే అమ్మ సంవత్సరం వరకు మళ్ళీ ఆకాశదీపం కట్టే అవకాశం రాదు. సో ఉన్నారు కదమ్మ, ఒక్క పావుగంట ఉండి ఆకాశదీప పూజలో పాల్గొనండి అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆయన ఎందుకు అంతలా చెప్తున్నారు అన్నట్టుగా. సో మేము కూడా లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా ఆకాశదీప పూజలో పాల్గొన్నాము. చక్కగా ఆకాశదీపాన్ని అయితే కట్టాము. అందరినీ కూడా చేయవేయమన్నారండి ఆయన. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా. సో అందరం కూడా ఆకాశదీప పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము లాస్ట్ రోజు. ఆకాశదీప పూజ అయిపోయిన తర్వాత ఆకాశదీపం కట్టేశారు కదా. కట్టిన తర్వాత మేమైతే కాలభైరవ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ కూష్మాండ దీపం అయితే అమ్ముతారు. నిత్యం కూడా కూష్మాండ దీపం అయితే ఇక్కడ దొరుకుద్దండి. మనకి 100 రూపీస్ ఇచ్చినట్లయితే చక్కగా కూష్మాండ దీపం తయారు చేసి అయితే ఇస్తారు. మనం అది తీసుకొచ్చి కాలభైరవ స్వామివారి టెంపుల్ బయటని వెలిగించి అప్పుడు 3 ప్రదక్షిణాలు చేసి లోపలికి తీసుకొచ్చి స్వామివారికి అయితే ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ విధంగా చూపించాలండి. సో ఇంతకుముందు మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను అనుకోండి. అంటే అమావాస్య బుధవారం రోజే కలిసిపోయింది కాబట్టి చాలామంది నైట్ వెలిగిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అసలు ఇక్కడ ఖాళీ ఉండదండి. ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ హోమాలు పూజలు జరుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కూష్మాండ దీపం అయితే కంపల్సరీ వచ్చి వెలిగించుకుంటారండి. ఇంకా క్యూ లైన్ ఉంటుందండి, ఇంకా మామూలుగా ఉండదు. ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ దీపాలు పట్టుకుని నించుంటారు. అంత జనం అయితే వస్తారు ప్రతి అమావాస్యకి కూడా. నార్మల్ డేస్లో కూడా వచ్చి వెలిగించుకునే వాళ్ళు ఉంటారనుకోండి. కానీ అమావాస్యకి ఏంటంటే ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు అన్నీ జరుగుతాయి అన్నమాట. సో దానివల్ల మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు చాలా రష్గా ఉంటుందండి.
ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుద్ది ప్రతి అమావాస్యకి కూడాని. సో మనం స్వామివారికి దీపం చూపించిన తర్వాత తీసుకొచ్చి ఆ దీపాన్ని ఇక్కడ జంట నాగులు ఉంటాయి అక్కడ పెట్టేటివి, ఒక పెద్ద పుట్టు కూడా ఉంటుందండి. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వెలిగించుకుంటారు. ఇక్కడ హనుమాన్ ఉంటారు, ఇప్పుడు చూడండి చక్కగా ముగ్గు వేసి చక్కగా దీపం అయితే వెలిగించారు. ఎంత నచ్చిందోనండి నాకు. ఆవిడ అలా పూజ చేసి దీపం వెలిగిస్తే చూడముచ్చటగా అనిపించింది. ముగ్గు చూసారు కదా ఎంత బాగా వేసిందో. సో ఇక్కడ ఈశ్వరుడు పార్వతి అమ్మవారు ఉంటారు. ఇక్కడ కూడా దీపాలు అయితే వెలిగించుకున్నాము, కార్తీక మాసం కదా. కాలభైరవ స్వామివారి దర్శనం అయిన తర్వాత దగ్గరలోనే బాబా టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా అనేసి బాబా టెంపుల్కి కూడా వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా విశాలంగా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. లక్షవారం అయితే చాలామంది భక్తులు అయితే ఉంటారు. ఈరోజు బుధవారం కాబట్టి ఇంత ఖాళీగా కనిపిస్తుందండి. ప్రతి లక్షవారం కూడా బాబా గారికి ఈవినింగ్ టైంలో పల్లకి సేవ అయితే ఉంటుందండి. ఇంకా పల్లకి సేవ అయితే ఎంత బాగా చేస్తారోనండి. సో ఒకసారి అయితే మేము అనుకోకుండా లక్షవారం అయితే వచ్చాము. సో అక్కడ పల్లకి సేవ అయితే ఎంత బాగా జరిగిందో ఆ పల్లకి సేవలో మేము కూడా పాల్గొన్నామన్నమాట. సో అప్పుడు షూట్ చేసిన వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బాబాని దర్శించుకుని ప్రసాదం పులిహోర ఇచ్చారండి. పులిహోర తినేసిన తర్వాత బాబా టెంపుల్కి వెనకతలే పూరి జగన్నాథ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా టెంపుల్స్ ఒకే దిక్కున ఉంటాయి, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అంటే. సో 3 టెంపుల్లో కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ ముగ్గులు చూసారా ఎంత బాగా వేసారో పూరి జగన్నాథ స్వామి వారి టెంపుల్ దగ్గర. ఆ ముగ్గులు అయితే మార్నింగ్ టైం వచ్చి వీడియో షూట్ చేద్దాం అనుకుంటాం, కానీ ఎప్పుడు కూడా ఈ టెంపుల్స్కి ఈవినింగ్ టైమే వస్తున్నామండి. సో నేనేమో వీడియో షూట్ చేయకుండా ఉండలేను, కానీ ఇక్కడ ఉన్న లైటింగ్ వీళ్ళకి అంతగా సరిపోదు. ఉన్న లైటింగ్స్ ఏమో మన మొబైల్ కొట్టేయటం వల్ల వీడియో అంత క్లారిటీగా రాదు. అయినప్పటికీ కూడా నేను ఏంటంటే ఈ టెంపుల్స్ అన్నీ చూస్తే వీడియో షూట్ చేయకుండా అస్సలు ఉండలేనండి. ఒక్కదాన్ని మించిన ఒక్కటి కట్టడాలు ఏంటి ఎంత బాగుంటాయో అండి. అసలు మనం వైజాగ్లోనే ఉన్నామా లేకపోతే పూరి వచ్చామా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. అప్పుడు కూడా స్వామివారు అచ్చం పూరిలో ఉన్నట్టుగానే ఉంటారు. సో ఎంత బాగుందో చూసారు కదా టెంపుల్ అంతా కూడా. ప్రతి టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పండుగట్టుకు మార్నింగ్ వెళ్ళి వీడియో షూట్ చేయాలి అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడే కుదరటం లేదు. సో ఇంకా పూరి జగన్నాథ స్వామివారి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వచ్చామండి. సో మేము వచ్చే టైంకి కరెక్ట్గా ఆకాశదీప పూజ అయితే అయిపోయింది. ఆకాశదీపం అయితే కట్టేశారు. సో ఇంకా అప్పుడే స్వామివారికి బ్రేక్ కూడా అవుతుందంట. ఇంక ఈ లోపు మేము ప్రదక్షిణాలు చేసాము. ప్రదక్షిణం చేసేటప్పుడు స్వామివారికి వెనకతల ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి. అది సీతారామ లక్ష్మణులు హనుమాన్ టెంపుల్ అన్నమాట. అక్కడికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకున్నాము. ఈ లోపు బ్రేక్ అవుతుంది కదా, అప్పటికే కరెక్ట్గా 7:30 7 అవుతుందండి టైం అన్నమాట. సో ఇంకా హనుమాన్ని సీతారామ లక్ష్మణులు అయితే దర్శించుకుని అక్కడే ఉన్న విమాన వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శించుకున్న తర్వాత అప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇంకా బ్రేక్ ఉంది కదా, ముందుగా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము. ఇచ్చట దీపాలు పెట్టరాదు అనేసి బోర్డు పెట్టారు చూసారు కదా. ఇలా చాలా టెంపుల్స్లో పెడుతున్నారండి. ఇలా పెట్టడం వల్ల చాలా మంచిది. ఎక్కడంటే అక్కడ దీపాలు పెట్టేసేవాళ్ళు కొంచెం తగ్గుతారు కదండి. ఏదో ఒక ప్లేస్లో పెట్టాలన్నట్టుగా ఆ ప్లేస్లోనే పెడతారు కదా. సో అలాగే గోదాదేవి అమ్మవారిని కూడా దర్శించుకుని ఇద్దరు అమ్మవార్ల దర్శనం అయితే అయ్యిందండి. ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. బ్రేక్ జరుగుతుంది కదా, ఒక పావు గంట టైం పడుద్ది అన్నారు. ఇంకా అలా కాసేపు టెంపుల్లో కూర్చున్నాము. స్వామివారికి ధూపం హారతులు సమర్పించిన తర్వాత మళ్ళీ డోర్స్ అయితే క్లోజ్ చేసేసారండి. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తామన్నారు.
అలాగే అమ్మవార్లకు కూడా ఇంకా నైవేద్యం అయితే సమర్పించాలి కదా, కొంచెం టైం పడద్దు అన్నట్టుగా చెప్పారు. సో ఇంకా స్వామిని అయితే దర్శించుకున్నాం కదా అనేసి మేమైతే రిటర్న్ బయలుదేరిపోయామండి. అంటే ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా లేట్ అయిపోద్ది కదా, 9 వరకునే టెంపుల్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. 9 తర్వాత క్లోజ్ చేసేస్తారండి. సో అందుకే ఇంకా స్వామివారిని కూడా దర్శించుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ స్వామిలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే స్నానం చేసి పూజ చేసుకోవాలి, లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా మేమైతే బయలుదేరాము. సో మేము వచ్చేస్తుంటే ఒక ఆమె కనిపించి మాకు, ఇక్కడ దగ్గరలోని పుత్తబత్తి సాయిబాబా టెంపుల్ ఉందమ్మా, అక్కడ కుబేర స్వామి పూజ జరుగుతుంది, అక్కడికి కూడా వెళ్ళండి అని చెప్పారు. అక్కడ కూడా వెళ్దాం కదా అనేసి ఫస్ట్ అయితే శివాలయానికి వచ్చామండి. ఇక్కడ సీతారామ లక్ష్మణులు హనుమాన్ ఉంటారు. సో అలాగే శివలింగం కూడా ఉంటుంది. ఆ శివలింగానికి మన చేతులతో మనమే అభిషేకం అయితే చేసుకోవచ్చు. కోటి సోమవారాల రోజు అయితే ఈ టెంపుల్కే వచ్చి స్వామివారికి అయితే అభిషేకం చేసుకున్నామండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను. వీలైతే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడాలి అనుకుంటే చెక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఈ టెంపుల్ అంతా కూడా ఎంత బాగుంటాయండి. ఇలాంటి టెంపుల్స్ అన్నీ కూడా మార్నింగ్ టైం వీడియోస్ తీస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు. ఈవినింగ్ కూడా ఈ లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తుంది మనం చూడడానికి. కానీ వీడియో షూట్ చేస్తుంటే అంత క్లారిటీగా రావటం లేదండి. ఆ లైట్స్ వెలుగంతా కూడా మొబైల్ మీద పడిపోయినట్టుగా చూసారు కదా, ఏదో మబ్బు మబ్బుగా అలా అనిపిస్తుంది అన్నమాట. సో అయినప్పటికీ కూడా ఏంటోనండి, నాకు ఈ టెంపుల్స్ ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. ఆ వీడియో షూట్ చేసినప్పుడల్లా మళ్ళీ తీయాలి అనిపిస్తుందండి. కానీ చాలా ప్రశాంతంగా ఉంటాయండి. చూసారు కదా టెంపుల్స్ అసలు ఎంత బాగుంటాయి. ఇక్కడ హనుమాన్ టెంపుల్కి ఎదురుగుండా కూడా ఇలాగా హనుమాను, రాముల వారు ఇలా ఉండే మొత్తం అంతా కూడా ఒక స్వామివారి చరిత్ర కిందే మొత్తం ఇవంతా ఉంటుందన్నమాట అండి. సో ఇంకా హనుమాన్ దర్శించుకున్న తర్వాత ప్రదక్షిణాలు చేద్దాం కదా అనేసి ఇంకా ప్రదక్షిణాలు అయితే తిరుగుతుంటే మొత్తం ఇక్కడ మనకి జ్యోతిర్లింగాలు మొత్తం అన్ని లింగాలు అయితే స్వామివారి టెంపుల్ వెనకాల అయితే ఇలా ఉంటాయి అన్నమాట. కానీ ఈ సంవత్సరం అయితే కార్తీక మాసంలో పూజలు అన్నీ ఒక్కెత్తండి, లాస్ట్లో వరకు అంటే ఇంకా అమావాస్య 2 రోజులు కూడా, అంటే బుధవారం లక్షవారం కూడా మొత్తం టెంపుల్స్ అన్నీ తిరిగాము. ఆల్రెడీ లక్షవారం తిరిగిన టెంపుల్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా, సింహాచలము, నెక్స్ట్ కనకమహాలక్ష్మీదేవి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ వెళ్ళామన్నమాట లక్షవారం. ముందు రోజు నైట్ వచ్చేసి స్టీల్ ప్లాంట్లు, ఈ టెంపుల్స్ అన్నీ తిరిగామండి. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, టైం సరిపోలేదండి, వెళ్ళలేకపోయాము. ఎందుకంటే ఇక్కడ టెంపుల్లో స్వామిలు పూజ చేసేసుకున్న తర్వాత మేము ఇక్కడ నుండి అయ్యప్ప స్వామివారి టెంపుల్కి వెళ్ళాము. సో ఆ అయ్యప్ప స్వామివారి టెంపుల్లో ఆ రోజు స్వాములు హోమం చేస్తున్నారండి. ఇంకా ఆ హోమం చూస్తూ అక్కడే టైం ఎక్కువసేపు గడిపేశాము. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 10 అయిపోయింది. టెంపుల్స్ కట్టేస్తారు కదా, ఇంకే టెంపుల్స్కి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ వెనకాల హనుమాన్ అయితే ఉన్నారు కదా, అలాగే సీతారామ లక్ష్మణులు టెంపుల్ వెనకాల వచ్చేసి ఇలా స్వామివారి విష్ణుమూర్తి మొత్తం అవతారాలు అన్నీ ఉన్నాయండి. అలాగే శివుని టెంపుల్ వెనకాల జ్యోతిర్లింగాలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే చూడలేదులేండి. ఇప్పుడు ఈ స్వామిని పూజ చేసుకుంటున్నారు కదని టెంపుల్ అంతా చుట్టూతో ఇలా తిరుగుతూ వీడియో అయితే షూట్ చేశానండి. ఈ టెంపుల్ అన్నీ కూడా చాలా విశాలంగా ఉంటాయి, మొత్తం అంతా కూడా పచ్చదనం అండి. ఎక్కడ టెంపుల్ చుట్టూతా కూడా రకరకాల పూల మొక్కలతో భలే ఉంటుంది. సో ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి వారు కూడా ఉన్నారు. సో మొత్తం టెంపుల్ అంతా కూడా వీడియో అయితే షూట్ చేసేసానండి. బయట వైపు అంతా తీయలేదు, ఎందుకంటే మొత్తం అంతా చీకటిగా ఉంది. అన్ని మొక్కలు, పూల తోటలు ఇవన్నీ ఉంటాయి. మార్నింగ్ టైం అయితే బాగా కనిపిస్తాయి అన్నమాట అన్నీ కూడా. అయ్యప్ప స్వామి వారి టెంపుల్ దగ్గర చేసిన వీడియో అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవట్లేదండి. ఆ వీడియో ఎక్కువ లెంతీగా ఉంది. ఈ వీడియోలో షేర్ చేసినట్లయితే ఇది కూడా చాలా లెంతీగా ఉంటుంది కదా, చూడడానికి బోర్గా ఉంటుంది అన్నట్టుగా. సో ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ వీడియో, అలాగే మేము రిటర్న్ బయలుదేరిపోయేలోకి 10:30 అలా అయ్యిందండి. అప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి ఆ టైంలో. అలాగే కాళీమాత అమ్మవారి టెంపుల్లో జనం కూడా ఎక్కువ మందే కనిపించారు. సర్లే ఇంకా ఈ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంది కదని వెళ్ళామండి. అప్పుడు ఆ టైంలో అమ్మవారికి హారతులు ఇస్తున్నారు. అంతా హిందీ వాళ్ళే ఉన్నారండి. వాళ్ళని ఈ టైంలో ఇస్తున్నారేంటి హారతులు, డైలీ ఇస్తారా అంటే అమావాస్య కాబట్టి ఇస్తారేమో అని అడుగుదాం అనుకున్నాం. కానీ వాళ్ళకి తెలుగు రాదు కదా, మనం అడిగిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు హిందీలో చెప్పిన ఒకవేళ మనకు అర్థం అవ్వదు కదా, ఇంకెవరిని అయితే అడగలేదు. ఇంక దర్శనం చేసుకు వచ్చేసాము. ఆ 2 వీడియోలు కూడా రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.